नमस्ते ललिते देवी श्रीमत्सिंहासनेश्वरी भक्तानामिष्टदे माता अभिरामी नमोऽस्तु ते। ॐ श्रीमात्रे नमः। ॐ चन्द्रमण्डलमध्यस्थे महात्रिपुरसुन्दरी श्रीचक्रराजनिलये अभिरामी नमोऽस्तु ते। ॐ मार्कण्डेयमहाभक्त सुब्रह्मण्या सुपूजिते श्रीराजराजेश्वरी त्वम् अभिरामी नमोऽस्तु ते। ॐ ऐं प्रीं श्रीमात्रे नमः। ॐ चन्द्रोदयं कृतवती ताटङ्केन महेश्वरी आयुर्देहि जगन्मातः अभिरामी नमोऽस्तु ते। ॐ कल्याणी मङ्गलं देहि जगन्मङ्गलकारिणी ऐश्वर्यं देहि मे नित्यम् अभिरामी नमोऽस्तु ते। ॐ राजीवलोचने पूर्णे पूर्णचन्द्रविदायिनी सौभाग्यं देहि मे नित्यम् अभिरामी नमोऽस्तु ते। ॐ श्रीमात्रे नमः। ॐ गणेशस्कन्दजननी वेदरूपेदनेश्वरी विद्यां च देहि मे कीर्तिम् अभिरामी नमोऽस्तु ते। ॐ श्रीमात्रे नमः। ॐ सुवासिनी प्रिये मातः सौमङ्गल्य विवर्धिनी माङ्गल्यं देहि मे नित्यम् अभिरामी नमोऽस्तु ते। ॐ श्रीमात्रे नमः। ॐ सान्निध्यं कुरु कल्याणी मम पूजा गृहे शुभे बिम्बे दीपे तदा पुष्पे हरिद्रां कुङ्कुमे मम। ॐ श्रीमात्रे नमः। ॐ ऐं प्रीं श्रीमात्रे नमः। ॐ ऐं प्रीं श्रीमात्रे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते। ॐ ऐं प्रीं श्रीमात्रे नमः। చారిత్రక కథ స్థల పురాణ ప్రశస్తి. ఈ శ్లోకానికి సంబంధించిన చారిత్రక విశేష కథా సందర్భం. చిదంబరమునకు సమీపంలో తిరుక్కడియూర్ అనే పుణ్యక్షేత్రంలో అమృత ఘటేశ్వరుడు అనే పేరుతో పాటు అభిరామిదేవితో కలిసి పరమేశ్వరుడు అక్కడ కొలువై ఉండేవాడు. అక్కడ సుబ్రహ్మణ్య అయ్యర్ అనే అమ్మవారి భక్తుడు అవధూత వలె నిత్యం శివాలయంలో ఎక్కువసేపు స్మరణతో లోకాన్ని మరిచి ధ్యానంలో ఉండేవాడు. ఒకనాడు అక్కడికి సరభోజీ మహారాజు ఒకటవ సరభోజీ మహారాజు గారు తంజావూరును పరిపాలించారు. 1712-1728 ప్రాంతంలో మహారాజు దేవాలయంలో పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చాను. ఆ సమయంలో దేవాలయంలోని వారందరూ ఆయనకు స్వాగతం పలకటానికి వెళ్ళారు. సుబ్రహ్మణ్య అయ్యర్ మాత్రము ఈ లోకంలో సంబంధం లేనట్లు అమ్మవారి ధ్యానంలో ఉండి ఆయన రాకను పట్టించుకోలేదు. ఒకటవ సరభోజీ మహారాజు గారు అతనిని గురించి విచారించగా ఆలయ సిబ్బంది ఒక సాధు సన్యాసి, లోక విషయాలు ఆయనకు రుచించవు, ఆయన తప్పిదాన్ని మన్నించండి అని కోరారు. మహారాజు కుతూహలంతో అతను ఎంతటి భక్తి పారవస్యంలో ఉన్నాడో తెలుసుకుందామని అతని వద్దకు వెళ్ళి ఈరోజు ప్రాముఖ్యత ఏమిటి అని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యర్ ఆ సమయంలో ధ్యానలోకంలో శ్రీ అభిరామి అమ్మవారిని పూర్ణ చంద్రోదయ ధారాకాశంలో దర్శించుకుంటున్నారు. అదే పరవశంలో ఆయన నేడు పౌర్ణమి శుభదినము అన్నారు. మహారాజుతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. కారణం ఆనాడు అమావాస్య శుభతిథి కాబట్టి. మహారాజు వెంటనే అతనితో సాయంత్రం మరలా నేను వస్తాను, పున్నమి వెలుగులో అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేయించు అని వెళ్ళారు.
రాజుగారు వెళ్ళిపోయిన తర్వాత అర్చక సిబ్బంది సుబ్రహ్మణ్య అయ్యర్తో విషయమంతా చెప్పి, అమావాస్య రోజు చంద్రోదయమును ఎలా ఆకాశంలో చూపించగలవు మహారాజు గారికి అని చెప్పి విచారపడ్డారు. ధ్యానం నుండి బయటపడి అయ్యర్ ఎంత పని జరిగింది, ఎంత పని జరిగింది, అయ్యో అభిరామి అమ్మవారే నన్ను కాపాడుకుంటారు అనే ధీమాతో ధ్యానంలో మునిగిపోయారు. సాయంత్రం వేళ చుట్టూ చీకటి దేవాలయ ప్రాంగణమంతా ఆవరించింది. అర్చకులు దీపారాధన కార్యక్రమంలో మునిగిపోయారు. సరభోజీ మహారాజు ఆలయానికి వచ్చారు. ఎక్కడ మీ అయ్యర్ నాకు చంద్రోదయ దర్శనం కల్పిస్తారా, లేక తగిన శిక్షకు పాత్రలవుతారా అని గద్దించారు. అర్చకులు అయ్యర్తో ఈ విషయం చెప్పారు. నీవు కనుక రాజుగారి కోరిక నెరవేర్చకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తారు అని అయ్యరు అభివారిని పైన పేర్కొన్న 10 శ్లోకాలతో స్తుతించారు. అప్పుడు అయ్యర్ గారు అభిరామి అమ్మవారిని ఇందాక పాడుకున్న 10 శ్లోకాలతో స్తుతించారు. అభిరామి అమ్మవారిని అమ్మవారు ఎంతో ప్రీతి చెంది తన భక్తిని మాట నిజం చేయడానికి అన్నట్లు తన తాటంకములు అనగా చెవి కమ్మలు ఒకటి అలా ఆకాశం వైపు విసరగానే అది దగదగా మెరుస్తూ పూర్ణచంద్రుని స్వరూపంలో ఆకాశమంతటా వెలుగుతో దేవాలయ ప్రాంగణమంతా వెన్నెల కాంతులతో శోభాయమానంగా మెరిసెను. అది చూసిన ఒకటవ సరభోజి మహారాజు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడి ఆనందంతో సుబ్రహ్మణ్య అయ్యర్ వారిని భక్తి తత్పరతను, అమ్మవారి పట్ల ఆయనకున్న నిశ్చల విశ్వాసమును ఎంతగానో కొనియాడారు. సుబ్రహ్మణ్య అయ్యర్ మనసులోనే అభిరామి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకొనెను. ఈ కథ వలన భక్తి విశ్వాసములనే భక్తునికి ఏదైనా ఆటంకంలో ఆపదలు వచ్చినా భగవంతుడు వారిని సర్వదా వెన్నంటి కాపాడుకోగలరని ఈ తిరుక్కయ్యూరు అమృతఘటేశ్వర స్వామి అభిరామి అమ్మవార్ల చారిత్రక కథ విశేషము వలన తెలియచున్నది. ఇప్పటికీ తమిళనాడులోని తంజావూరు వద్దున్న ఈ ఆలయంలోని స్త్రీలు చిటికేడు కుంకుమ చేతిలో పెట్టుకొని శుచిగా పవిత్ర మనస్సుతో అమ్మవారికి అభిరామి దేవి స్తోత్రం చేసిన వారికి అమ్మవారు ఆయుర్దాయము, ఐశ్వర్యము, ఆరోగ్యము మరియు సౌమంగళ్యత్వం కలకాలం ఇస్తారని విశ్వసిస్తారు. తమిళంలో పత్తిక అంటే పద్యం. అభిరామి అంత్యాది 100 పద్య శ్లోకాలతో చెప్పారు. 78వ శ్లోకం చెప్పుచున్నప్పుడు రాజుగారు ప్రశ్నించగా అమ్మవారు తన చెవి కమ్మతో చంద్రోదయము కావించారు. ఆ రోజు నుండి ఆయనను అందరూ అభిరామ భట్టర్ అని పిలిచేవారు. 100వ శ్లోకాలను తర్వాత కాలంలో వచ్చినవారు 10 సంస్కృత శ్లోకాలతో వర్ణించారు. పది శ్లోకాల అర్థం: మొదటి 2 శ్లోకాలు అభిరామి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ప్రతిరూపంగా భావిస్తున్నట్లు, 3వ శ్లోకంలో మార్కండేయ మహర్షి అనుగ్రహించిన ప్రదేశంలో వెలిసిన అమ్మవారు అని, 4వ శ్లోకంలో మానవుని ఆయురారోగ్యములు, ఐశ్వర్యము సూర్యచంద్ర గతులను బట్టి నిర్ధారింపబడింది. అటువంటి సూర్యచంద్రులను తాటంకములుగా, చెవికమ్ములుగా ధరించిన అమ్మవారి అనుగ్రహంతో మానవులు తరిస్తారు. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. అభిరామి దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.